కార్తీక మాసంలోనే ప్రత్యేకంగా అది ఒరియా ప్రాంతంలోని వండే ఒక రుచికరమైన హబీసా దాల్మా తయారీ విధానం, కావలసిన పదార్థాలు చూపిస్తానండి. హబీసా దాల్మా ఒడియా వారి వంటకాల్లో ముఖ్యంగా కార్తీక మాసం యొక్క ట్రేడ్ మార్క్. ఉల్లి వెల్లుల్లి లేని సాంప్రదాయ వంటకం. కార్తీక మాసం సంవత్సరంలోని 12 నెలల అత్యంత పవిత్రమైన నెలగా భావించి పసుపు కూడా లేకుండా తయారు చేసిన ప్రత్యేక పప్పు హబీసా దాల్మాకు కంద, చామదుంప, పచ్చి అరటికాయ, చిలకడదుంప మరియు ఎలిఫెంట్ యాపిల్తో తయారు చేస్తారండి. చాలా రుచిగా ఉండే దీన్ని అరవా బియ్యంతో కలిపి టేస్ట్ చేస్తారు. నెయ్యి, జీలకర్ర, ఎండుమిర్చి ఘాటులతోటి జీర్ణం కావటానికి సులువుగా ఉండే హబీసా దాల్మా గురించి కావలసిన పదార్థాలు, తయారీ విధానం చూద్దాం. అందరికీ నమస్కారం అండి. ఒరియా స్పెషల్ దాల్ హబీసా దాల్మా తయారీ విధానానికి కావలసిన పదార్థాలు చూద్దాం. స్టవ్ మీద ఒక చిన్న మందపాటి గిన్నె పెట్టుకొని దానిలో 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, అలానే ఒక 5 నుంచి 6 ఎండుమిరపకాయలు వేసి లో ఫ్లేమ్లోని ఒక 3 నిమిషాల పాటు మాడకుండా వేయించుకుందాం. హబీసా దాల్మా ఆవ నూనె, ఉల్లి వెల్లుల్లి లేకుండా తయారు చేసే ఈ ప్రత్యేకమైన పప్పుని కార్తీక మాసంలోని, అలానే పూరి జగన్నాథుని ఆలయంలోని కూడాను దొరుకుద్దండి. ప్రసాదంగా కూడా పెడతారు. ఇప్పుడు బాగా ఫ్రై అయిన ఈ జీలకర్ర, ఎండుమిరపకాయలని ఒక ప్లేట్లోకి తీసి చల్లారిన తర్వాత మెత్తటి పౌడర్ చేసి పక్కన ఉంచుకుందాం. ఇప్పుడు అదే గిన్నెలోని ఫ్లేమ్ అంతా లో చేసుకుని ఒక 200 గ్రాములు పెసరపప్పుని వేసి లో ఫ్లేమ్ మీద మాడకుండా ఒక 3 నుంచి 4 నిమిషాల పాటు వేయించుకుంటూనే ఉందాం. గరిటె కలుపుతూనే ఉండండి. ఇలా బాగా వేగి కొద్దిగా అడుగు పడుతుందండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుని చల్లారనిచ్చి శుభ్రంగా కడిగి నీరు లేకుండా పక్కన ఉంచుకుందాం. హబీసా దాల్మాలోకి చిలకడదుంప, అరటికాయ, చామదుంపలు, వాళ్ళు ఎలిఫెంట్ యాపిల్ అని ఒకటి వాడతారండి. దాని బదులు నేను టమాటో వాడాను. వీటన్నింటినీ తొక్కలు తీసి 1 ఇంచు మందం ఉండేలాగా క్యూబ్స్ లాగా కట్ చేసుకుని నీటిలో శుభ్రంగా కడిగి నీటిలోనే ఉంచేసుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద ఒక మందపాటి పాన్ పెట్టుకొని స్టవ్ వెలిగించి దానిలో ఒక 4 గ్లాసులు నీరు వేసి మూత పెట్టి నీళ్లు కొద్దిగా వేడయ్యే వరకు వదిలేద్దాం. నీళ్లు వేడవుతున్నాయండి. అప్పుడు మనం శుభ్రంగా కడిగిన పెసరపప్పుని వేసుకుని మీడియం ఫ్లేమ్ మీద ఒక 3 నిమిషాల పాటు ఉడికించుకుందాం. పప్పులు ఏ ఉడికినా సరే కూడా నురగలాగా వస్తుంది కదండి. అందులోకి మరి ప్రత్యేకంగా పెసరపప్పులోని నురగ అయితే చెప్పక్కర్లేదు. ఇప్పుడు అదంతా పోయే వరకు మనం కొద్దిగా ఉడికించుకుందాం. ఇలా పెసరపప్పులోని ఇలా వచ్చే నురుగును మొత్తం తీసేసుకుందాము. ఇలా నురుగంతా పోయి ఒక 20% ఉడుకుతున్న ఈ పెసరపప్పులోని 2 ఇంచుల అల్లాన్ని సన్నగా తురుము, అలానే కట్ చేసి పెట్టుకున్న ఈ కూరగాయ ముక్కలు, అరటికాయ, చామదుంప, చిలకడదుంప ముక్కలు వేసుకుని ఒక్కసారి బాగా కలిపి ఫ్లేమ్ అంతా లో చేసుకుని ఒక 7 నిమిషాల పాటు ఈ కూరగాయ ముక్కలు, పప్పు ఉడికేలాగా ఉడికించుకుందాం. 7 నిమిషాలకి పప్పు కూడా బాగా ఉడికిపోయిందండి. కూర ముక్కలు కూడా ఉడికిపోయినట్టునే ఒకసారి చెక్ చేద్దాం. ఒక నైఫ్ తోటి కట్ చేస్తే ఈజీగా కట్ అయిపోయిందండి చామదుంప ముక్కలు. అలానే మొత్తం అన్ని కూరలు కూడా బాగా మెత్తగా అయినాయి, కానీ మ్యాష్ అయిపోలేదు. ఇప్పుడు వాళ్ళైతే ఎలిఫెంట్ యాపిల్ వాడతారు, మన దగ్గర ఉండలేదు కనుక నేను సన్నగా తరిగిన హైబ్రిడ్
టమాటో ముక్కలు కొన్ని వేసానండి. వాటిని కూడా ఇంకొక 2 నిమిషాల పాటు ఉడకడానికి వదిలేసుకుందాం. ఇలా ఉడుకుతున్న దానిలో రుచికి సరిపడినంత ఉప్పు వేసుకుందాము. అలానే ఒక అరకప్పు పచ్చి కొబ్బరి తురుము కూడా వేసుకుందాం. వీటి వల్ల పప్పుకి ఇంకా రుచి పెరిగిందండి. పప్పు కూడా చాలా బాగుంది, సాత్విక ఆహారం లాగా అనిపిస్తుంది. దీన్ని మనం ఒక బౌల్లో వేసుకుని డిన్నర్కి కూడా తినొచ్చు అనిపిస్తుంది. ఇప్పుడు బాగా అన్ని కూరగాయ ముక్కలు టమాటోలు కూడా మగ్గిని ఉడికినవి కూడానండి. దీనిలో 3 టేబుల్ స్పూన్లు నెయ్యి, అలానే జీలకర్ర ఎండుమిరపకాయలు కలిపి చేసుకున్న పొడి కూడా వేసుకుని కొంచెం పొడి వదిలేద్దామండి గార్నిష్ గురించి. ఇలా వేసిన దాన్ని కదపకుండా ఫ్లేమ్ అంతా లో చేసి ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టి వదిలేయండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని వేయించుకున్న జీలకర్ర ఎండుమిర్చి పౌడరు నెయ్యిని ఒకసారి బాగా కలుపుకుందాం. ఆహా, గుమగుమలాడుతున్న జీలకర్ర ఎండుమిర్చి వాసనతోటి నేతి తాలింపుతోటి చాలా చాలా రుచిగా ఉన్న ఈ పప్పు తప్పకుండా తయారు చేసుకోండి. మనం కార్తీక సోమవారాలప్పుడు కూడా దీన్ని అన్నంతో ప్రత్యేకంగా తినచ్చు. వేడి అన్నంలోకి ఇప్పుడు మనం ఒక చిన్న నిమ్మకాయ పచ్చడి, నిమ్మకాయలోని మనం ఉల్లి వెల్లుల్లి వాడడం, అలానే సగ్గుబియ్యం వడియాలు ఒక 2 పెట్టుకొని వాటిల్లో కూడా మనం ఏమి వాడం కనుక తయారు చేసుకున్న హబీసా దాల్మాను కూడా వేసి వేడివేడిగా టేస్ట్ చేయండి. ఎంతో రుచిగా ఉండే ఒరియా సాంప్రదాయ వంటకాల్లోని ఒకటైన హబీసా దాల్మాని తప్పకుండా తయారు చేసుకోండి. ఇది కార్తీక మాసంలోనే ప్రత్యేకమైనదిగా అక్కడ వాళ్ళు చెప్తారు. ఇప్పుడు మనం మిగిలిన పప్పులోని ఒక బౌల్లో వేసి దాని మీద జీలకర్ర ఎండుమిర్చి పౌడర్ తోటి గార్నిష్ చేసుకుందామండి. ఇక ఇప్పుడు మనం వేడివేడిగా రుచి చూద్దామండి. హబీసా దాల్మా ఒరియా వంటకమైన ఈ హబీసా దాల్మా మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చినట్లయితే ఒక లైక్, ఒక కామెంట్ మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయటం మర్చిపోవద్దు.